హాయ్ హలో నమస్కారం. సమస్తుడా ఇప్పుడు ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాము, అర్థం చేసుకుందాము. అది దేని గురించి అంటే విద్య అన్న అంశం గురించి తెలుసుకుందాము. విద్య యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క నిర్వచనం ఏంటి, దీనికి సంబంధించినటువంటి దీని సంబంధిత వర్ణనని వర్ణించుకుందాము. అంటే దీని సంబంధిత వర్ణము అంటే వర్ణన యొక్క వివరణ. ఇది వివరణని తెలుసుకుందాము. రైట్. సో పాయింట్ ఏంటంటే విద్య. మరి ఈ విద్య ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఏదైనా ఒకటి ఉన్నది ఒకటి, దాని అంశంతో అది సాగడానికి, కదలడానికి, నడవడానికి, ప్రవహించడానికి ఏదైనా ఒకటి ఆరు ఉన్నది సబ్జెక్టు. అది దాని అంశంతో అది సాగడానికి, నడవడానికి, ఇందుకై ఆ సబ్జెక్ట్కి ఉన్నటువంటి స్థానమే, అంశమే ఈ విద్య, ఆయుధమే ఈ విద్య. సో ఈ విద్య ఆయుధంతో అది సబ్జెక్టు నడుస్తుంది, తన అంశాన్ని సాగిస్తుంది. అనగా తన అంశం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనుషులమే ఉన్నాము, మానవ జాతి మనిషి ఉన్నాడు. ఇప్పుడు మనకి విద్య అంటే విద్య అనేది దేని యొక్క ప్రతిరూపం ఇది అంటే విద్య అనేది దేనికి ప్రతీక? మేధస్సు. రైట్. ఇప్పుడు మనకి మేధస్సు అనేది అంటే మేధస్సు యొక్క అంశమే కదా, మేధ అంశమే. అంటే మేధస్సే విద్య మేధస్సు. అంటే ఇప్పుడు మనుషులు, ఇప్పుడు మనం హ్యూమన్స్ ఉన్నాం. ఇప్పుడు మనకి అంటే దేనికంటే ముందు విద్య అనేది దేని యొక్క ప్రతీక అంటే ఈ విద్యకి మరొక నామమే, మరొక పేరే మేధస్సు, మైండ్ అని కూడా మనము మానవ జాతి, మన యొక్క లాంగ్వేజ్, మన యొక్క భాషని మనము చెప్పుకోవడము, మన ఇటువంటి నామాన్ని అంటే ఈ నామంతో కూడా సూచించడము. అంటే ఈ నామంతో కూడా చెప్పడము, పిలవడము జరుగుతుంది. ఇప్పుడు మరి మనకిప్పుడు మేధస్సు అనేది, మైండ్ అనేది, విద్య అనేది లేకపోతే మనము నడవగలమా? మన పనులని మనము చేయగలమా? ఏంటి? చేయలేము, సాగలేము. సో అందుకనే యాక్చువల్గా మనం చూసుకుంటే మనం మనుషులము, మనిషి అంటే ఇది కూడా ఒక నేమే, కానీ యాక్చువల్గా మన ఒక సబ్జెక్ట్. సో ఒక సబ్జెక్ట్ అనేది నడవాలంటే అది తన పూర్తి అంశంతో అది సాగాలంటే, ప్రవహించాలంటే
అందుకు తనకు ఉన్నటువంటి అంశమే విద్య, మేధస్సు. సో ఈ అంశంతో అది సో ఉన్న సబ్జెక్టు అంటే ఉన్నవాడు నడుస్తాడు, వాడి యొక్క సో అది ఎటువంటి అంశంతో ఉంది అంటే మనం ఇప్పుడు ఎటువంటి అంశంతో ఉన్నాం మనం. సో ఆ అంశాన్ని మనము చేసుకుంటూ అంటే ఇలా అంశాలను చేసుకుంటూ ఈ విధంగా సాగడం అనేది జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు మైండ్ అంటే విద్య యొక్క నిర్వచనము అంటే అర్థము ఇది, అంటే ఈ అర్థమే దీని యొక్క నిర్వచనము. సో ఒకసారి మళ్ళీ మనం కమింగ్ బ్యాక్ అంటే మళ్ళీ ఈ యొక్క వర్ణనని మనం ఒకసారి పరిశీలన మళ్ళీ చేద్దాము. సో మనం ఏం చెప్పుకున్నాము? విద్య గురించి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి విద్య అంటే ఏంటి అంటే ఏదైనా ఒకటి ఆర్ ఉన్నవాడు సబ్జెక్టు, అది తన అంశంతో అది సాగాలంటే తన అంశంతో అది ప్రవహించాలంటే, కదలాలంటే, నడవాలంటే అందుకై దానికి ఉన్నదే విద్య. సో ఈ విద్యతో తను నడుస్తుంది అంటే సబ్జెక్టు నడుస్తుంది. అమ్మా సో ఉన్నవాడు నడుస్తాడు, తన అంశంతో సాగుతాము, రైట్. సో విద్య లేకపోతే ఎవరు కూడా నడవలేరు, ఏది కూడా సాగదు. అది ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మైండ్ లేకపోతే ఒకసారి ఊహించుకోండి ఎట్లుంటుందో. జస్ట్ ఇమాజిన్, నడవలేవు, జస్ట్ అక్కడ పడిపోవడం జరుగుతుంది. అండ్ మైండ్ కూడా అంటే ఒకనొక స్టేజ్లోకి అంటే మన కోమా అని అంటాం, ఇప్పుడు ఆ స్టేజ్లోకి కూడా వెళ్తే మన కదలిక అనేది సాగదు, ఒక స్పృహ అనేది ఉండదు, సోయి అనేది ఉండదు. అండ్ మైండ్ బ్లాక్ అని ఇటువంటివి కూడా మనం అంటే రకరకాలుగా మైండ్కి సంబంధించినటువంటి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ అవయవం కూడా కదలదు. సో అంటే ప్రతిదీ సబ్జెక్ట్ అనేది నడిచేది ఈ అవయవం అంటే విద్యతో అండ్ తను సాగడానికి ఉన్నటువంటి ఇంకా ఇతర అంశాల కలయికతో అంటే విద్యా అంశంతో అండ్ ఇతర కలయికలతో సాగడానికి ఉన్నటువంటి అంటే ఇంకా ఏవేవైతే కావాలో ఆ ఇతర అంశాల ఏర్పాటుతో ఇవి అంటే ఈ మొత్తం అంశాల ఏర్పాటుతో ఇవి మొత్తం అంశాల కలయికగా అంటే ఈ మొత్తం అంశాల ఏర్పాటుతో కలయికతో ఈ విధంగా సబ్జెక్ట్ అనేది సాగడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాయింట్ అంశము విద్య. సో విద్య యొక్క అర్థము, దీని యొక్క నిర్వచనము అంటే ఈ అర్థము దీని యొక్క నిర్వచనము. ఏ అర్థము చెప్పాం కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నడవడానికి, ప్రవహించడానికి, తన అంశంతో సాగడానికి ఉన్నటువంటి అంశమే, ఉన్నటువంటి స్థానం, ఉన్నటువంటి ఆయుధమే విద్య. సో ఇది విద్య యొక్క అర్థము. సో ఈ అర్థమే ది అంశం యొక్క నిర్వచనము, రైట్. సో ఇది మళ్ళీ కూడా ఇంకొక అంశాన్ని మళ్ళీ పంచుకుందాం, మళ్ళీ తెలుసుకుందాము, అర్థం చేసుకుందాం, తెలుసుకుందాము. ఇలా అర్థవంతంగా ప్రతి ఇండివిజువాలిటీ కూడా తన నేచర్తో అది సాగాలి, ప్రవహించాలి. సో ఈ విధంగా అంటే ఇక్కడ మనం చూసుకుంటే విశ్వాన్ని నీవు చూడు, నీవు విశ్వము, యువర్ యూనివర్స్,
యూనివర్స్ ఈజ్ సపరేటెడ్ అంటే యూనివర్స్ సపరేట్, నీవు సపరేట్ కాదబ్బా, నీవే యూనివర్స్, నువ్వే స్కై. సో ఈ విధంగా ఉన్న ప్రవాహము ఏకంగా సాగుతుంది, ఉన్నది ప్రవహిస్తుంది. రైట్, ఓకే, మళ్ళా కలుద్దాం. రైట్ సమస్తుడా.